ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం వచ్చేసి పిడుగురాళ్లలో కొలువైనటువంటి శ్రీ గంగమ్మ తల్లి గుడిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆలయ చరిత్రను, ఈ గంగమ్మ తల్లి చరిత్రను కూడా తెలుసుకుందాం. నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే గురజాల రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. జై గంగమ్మ తల్లి, జై జై గంగమ్మ తల్లి. పలనాడు గుండెల్లో వజ్రంలా వెలుగుతున్న పవిత్ర స్థలం పిడుగురాళ్ల గంగమ్మ తల్లి గుడి. తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర ఎంత వైభవంగా జరుగుతుందో అదే ఉత్సాహం, అదే భక్తి, అదే ఆనందంతో ఈ శ్రావణ మాసంలో మన పిడుగురాళ్ల గంగమ్మ తల్లి గుడిలో కూడా జాతర జరుగుతుంది. ఇక అమ్మవారి ఆవిర్భావం తెలుసుకుందాం. పూర్వకాలంలో పలనాడు ప్రాంత రక్షణ కోసం గంగమ్మ తల్లి అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. గ్రామానికి ఎలాంటి ప్రమాదం వచ్చినా, చెడు శక్తులు విర్రవీగినా, వ్యాధులు వ్యాపించినా వాటన్నిటినీ తన కళ్ళతో తిప్పికొట్టి భక్తులను కాపాడే అమ్మవారు ఈ గంగమ్మ తల్లి. పిడుగురాళ్లలో ఉన్న ఈ గంగమ్మ తల్లి శిలామూర్తి దశాబ్దాల చరిత్ర కలిగి ఉందని పెద్దలు చెప్తున్నారు. గ్రామస్తుల అనుభవాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో పాదం మోపితే మనసులో ఉన్న బాధలన్నీ మాయమైపోతాయి. చిన్నపిల్లలు జ్వరాలతో బాధపడి హాస్పిటల్స్కి వచ్చినా ఈ అమ్మవారి ఆలయంలోకి రాకుండా తమ ఇంటికి వెళ్ళరు. ఆ అమ్మవారు వ్యాధులు తొలగించే శక్తిగా కొలవబడుతుంది. ఇక శ్రావణ మాసం మొదలైన వెంటనే పిడుగురాళ్లలో ఉత్సాహం మొదలవుతుంది. ఆలయం భక్తులతో నిండిపోతుంది. అమ్మవారికి పల్లకి సేవ, ప్రత్యేక పూజలు, అలంకరణ, రకరకాల చీర సారెలతో, పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తారు. పల్లె మూలల నుండి, పట్టణాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వస్తారు. గంగమ్మ తల్లి జాతర అంటే అది కేవలం ఉత్సవం కాదు, భక్తి, విశ్వాసం, ఆనంద కలయిక. మన పిడుగురాళ్ల గంగమ్మ తల్లి బంగారు తల్లి, మన కోర్కెలను తీర్చే గంగమ్మ తల్లి. ఈ శ్రావణ మాసం ఆదివారం రోజున జరిగే జాతరను మీరు కూడా తిలకించి ఆ గంగమ్మ తల్లి యొక్క కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను.